ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రస్తుత దర్శన పరిస్థితులు, ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా సర్వదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా నడకదారి టైమింగ్స్, ఇంకా తిరుమల వాతావరణం, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే నిన్నటి రోజు దర్శనం పరిస్థితులను కూడా తెలియజేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 59,734 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 30,654 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,52,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఎలాంటి టోకెన్స్ మరియు దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయలు దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 3 గంటలలో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 4 నుంచి 6 గంటలలో దర్శనమైనదండి. ప్రస్తుతం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేని సర్వదర్శనానికి భక్తులైతే వేచి ఉన్నారండి. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్నీ కూడా నిండిపోయి బయట ఉన్న క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. నారాయణగిరి షెడ్స్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 22 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 20 గంటల నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్ఎస్టీ మరియు అలాగే నడకదారిలో వెళ్ళి దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులకు సుమారుగా 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి కూడా దర్శన సమయంలో అయితే మార్పులు ఉంటాయి. మీరు తీసుకునే ఎస్ఎస్టీ లేదా దివ్య దర్శనం టోకెన్స్లోని టైంకు 1 గంట లేదా 2 గంటల ముందు ఏటీజీహెచ్ సర్కిల్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈరోజు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు ఏటీసీ సర్కిల్ దగ్గర నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం. అలాగే తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ లేదా సర్వదర్శనం టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలి. దివ్య దర్శనం టోకెన్స్ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారికి మాత్రమే ఇస్తారండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 లేదా 3 గంటల 30 నిమిషాల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోటా పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తారు. ఏ రోజుకి ఆ రోజు టోకెన్ తీసుకొని అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సర్వదర్శనం టోకెన్స్ రోజుకి 15 నుంచి 20,000 టోకెన్స్ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ టోకెన్స్ అయిన తర్వాత మరలా రేపటి ఉదయం 3 గంటలకు టోకెన్స్ ఇస్తారు. నడకదారిలో వెళ్ళేవారు ఎక్కడ టోకెన్ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారు అలిపిరి మెట్ల మార్గం ముందు భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళిన టోకెన్స్ ద్వారా దర్శనం అయితే చేసుకోవచ్చు. అలిపిరి దారిలో వెళ్లే వారిని ఉదయం 4 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. మీరు తీసుకునే టోకెన్స్ని నడక దారిలో ఎక్కడా స్కాన్ చేయించాల్సిన అవసరం లేదు. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నడిచి వెళ్ళవచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ రోజుకి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు.
టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కదా, ఆ తర్వాత వచ్చే భక్తులు టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కదా, మరి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి అంటే తిరుమలలో టోకెన్స్ లేని వారికి ప్రత్యేకంగా ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. నేరుగా తిరుమలకు వెళ్ళిన తర్వాత కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్ రూపంలో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఈరోజు వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. ఈరోజు మొదటి కామెంట్, హలో అండి, గుడ్ మార్నింగ్. భూదేవి కాంప్లెక్స్లో ఏ టైమింగ్స్ వరకు దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారండి? మేము సండే మార్నింగ్ 8కి రీచ్ అవుతున్నాము తిరుమలకి. భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. అలిపిరిదారులు నడిచి వెళ్లే వారికి దగ్గరగా ఉంటుంది కాబట్టి భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు. తిరుపతిలో 3 ప్రాంతాలలో కలిపి రోజుకి 15 నుంచి 20 వేల టోకెన్స్ వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఉదయం 3 నుంచి ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, వైకుంఠ ద్వార దర్శనం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, 19th డేట్కి దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి మేడం? దివ్య దర్శనం టోకెన్ శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తారు. అలిపిరిదారులు నడిచి వెళ్లేవారు ఎస్ఎస్సి టోకెన్ తీసుకుని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, సండే లేక మండే రష్ ఉంటారా మేడం? మేము 17th సండే ఈవినింగ్ ఫ్రీ దర్శనానికి వస్తున్నాం. సోమవారం రష్ సాధారణంగానే ఉండే అవకాశం ఉందండి. ఇక నెక్స్ట్ కామెంట్, ఎస్ఎస్టి టోకెన్స్ ఆర్ ఇష్యూడ్ సేమ్ డేట్ ఆర్ నెక్స్ట్ డేట్ టు ప్లీజ్ క్లారిఫై దిస్. ఎస్ఎస్టి టోకెన్స్ ఈ రోజు తీసుకోవడానికి ఉదయం వెళ్తే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపటి ఉదయం 6 గంటల ఉన్న స్లాట్లలో టోకెన్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం నమస్తే మేడం, ఐ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ టు యువర్ ఛానల్ విచ్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్. ప్లీజ్ క్లారిఫై ఈజ్ ఎస్ఎస్టి టోకెన్స్ ఆర్ ఆల్సో ఇష్యూడ్ ఇన్ తిరుమల? ఎస్ఎస్టి టోకెన్స్ తిరుమలలో ఇవ్వరండి. మీరు ఎస్ఎస్టి టోకెన్స్ తిరుపతిలో తీసుకొని తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం 23rd డేట్న ఎస్ఎస్టి టికెట్స్ ఇస్తారా? 23rd సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారండి. నెక్స్ట్ కామెంట్, సిస్టర్ అంగ ప్రదర్శన చేయడానికి ఆఫ్లైన్లో టికెట్స్ ఇస్తారా? ప్లీజ్ రిప్లై అట్ ది ఎర్లియెస్ట్. అంగ ప్రదర్శన టికెట్స్ ఆఫ్లైన్లో ఇవ్వరు, ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, ఆన్ 18th December 2023 I am planning to go for Darshana. We have 11 months infant. Any ticket I should purchase before entering Supadam Darshan? మీరు చిన్నపిల్లల దర్శనం అంటే 1 సంవత్సరం లోపల ఉన్న చిన్నపిల్లలు మరియు వారి తల్లిదండ్రులు సుపదం ద్వారా దర్శనానికి వెళ్ళాలి అంటే సుపదం ద్వారా దర్శనానికి వెళ్ళొచ్చు. ఎలాంటి టికెట్స్ అవసరం అయితే లేదు. మీరు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5:30 లోపల మాత్రమే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన వెళ్ళాలి అనుకుంటున్నాం. వరంగల్ నుంచి ట్రైన్లో రైల్వే స్టేషన్కి రీచ్ అయిన తర్వాత ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకోమంటారా? ఆ భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం టోకెన్స్ తీసుకోమంటారా? ఈ రెండిట్లో ఏ డిఫరెన్స్ మేడం? కైండ్లీ ప్లీజ్ ఆన్సర్. మీరు అలిపిరిదారిలో వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి 3 ప్రాంతాలలో ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు. టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు. భూదేవి కాంప్లెక్స్లో కూడా ఎస్ఎస్టి టోకెన్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి మీరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో కూడా టోకెన్స్ తీసుకొని అలిపిరిదారులు నడిచి వెళ్ళొచ్చండి. ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ రెండు ఒక్కటే క్యూ లైన్లో వెళ్ళాలి. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్స్ శ్రీవారి మెట్టు దారిలో మాత్రమే ఇస్తున్నారు. కామెంట్, మేడం 22nd బిలో 1 year పిల్లలకు దర్శనం ఉంటుందా? మా దగ్గర ఎలాంటి టికెట్స్ లేదు, వాటి రూల్స్ గురించి చెప్పండి. 22న చంటి పిల్లల దర్శనం అయితే ఉంటుంది. ఎలాంటి టికెట్స్ లేకపోయినా కూడా మీ పిల్లల ఏజ్ ప్రూఫ్ కోసం హాస్పిటల్లో డిశ్చార్జ్ లేదా బర్త్ సర్టిఫికెట్ అయినా ఉండాలి. అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఉండాలండి. ఐడి కార్డ్స్ తీసుకొని మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5:30 లోపల సుపదం ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం 18th సర్వదర్శనం ఉంటుందా? 18న సర్వదర్శనం ఉంటుంది. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. అలాగే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా మీకు ఎలాంటి సందేహమైనా ఉన్నా కామెంట్ చేయండి లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కామెంట్ చేయండి. టెలిగ్రామ్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం
దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్, ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీ సందేహం ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.